హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇప్పటి వరకు మనం లలిత సహస్రనామాల్లో 27 శ్లోకాల వరకు మీనింగ్ తెలుసుకున్నాం కదా అండి. ఈరోజు మనం 28వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసున్నాను. మాకు లలిత సహస్రనామాలు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, అమ్మవారంటే చాలా నమ్మకం. కానీ మాకు చదువుకోవడం రాదు అని అనుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నేను మీనింగ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు చదవడం మాత్రమే వచ్చు కానీ మాకు మీనింగ్ తెలీదు అని అనుకున్న వాళ్ళకి కూడా క్లియర్గా వర్డ్ బై వర్డ్ మీనింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే అండి, ఈరోజు మనం 28వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఇప్పటి వరకు అమ్మవారి వైభవాన్ని మనం తలుచుకుంటున్నాం కదా. అందులో మనకు ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే అమ్మవారు శ్రీచక్ర రథం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా అమ్మవారికి శక్తి సేనలు ఉంటారు కదా, ఎంతో మంది ఉంటారండి శక్తి సేనలు. కానీ అమ్మవారికి చుట్టూ ఉండేది మాత్రం రాజశ్యామలాదేవి మంత్రిగా ఉంటుంది గేయచక్ర రథం మీద. అలాగే కిరిచక్ర రథం మీద వారాహిదేవి సైన్యాధిపతిగా ఉంటుంది మొత్తం శక్తి సేనలందరికీ కూడా. అలాగే అశ్వారుడాదేవి గుర్రాల సైన్యంతో రెడీగా ఉందన్నమాట. అలాగే సంపత్కరి దేవి కూడా ఏనుగుల సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉందన్నమాట. జ్వాలామాలిని సహాయంతో, అంటే జ్వాలామాలిని అమ్మవారు చుట్టూ కూడా మంటలు, ఒక ఫైర్ వాల్ లాగా ఏర్పాటు చేశారనమాట. అది ఎందుకో కూడా మనం ముందు తెలుసుకుంటామన్నమాట. బ్రీఫ్గా చెప్తాను. బండాసురుడి సైన్యం కొంతమంది చీకట్లో వస్తారనమాట యుద్ధానికి, అంటే కనిపించినప్పుడు అలా వస్తారనమాట. సో అందుకని అమ్మవారు అంతా కూడా ఇలాగ జ్వాలామాలిని దేవి ఇలా చుట్టూ కూడా అగ్నిలాగా, ఇలాగా అగ్ని గోడల్లాగా ఇలాగా రౌండ్ అప్ చేసి ఉంటుందన్నమాట. దాని లోపల ఉండేవాళ్ళు ఈ నలుగురు అన్నమాట. అశ్వారుడాదేవి అండ్ వారాహిదేవి, శ్యామలాదేవి, అలాగే సంపత్కరి దేవి, నలుగురు చుట్టూ లోపల ఉంటారనమాట. బయట ఇంకా ఎంతో మంది శక్తి సేనలు ఉంటారండి. ఎప్పుడు కూడా చీకటి మీద వెలుగు గెలుస్తుందండి, అలాగే చెడు మీద మంచి తప్పకుండా ఎప్పటికైనా గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం శ్లోకాన్ని మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతాను. బండ సైన్యవజోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. ఇంకొకసారి చదువుతానండి. బండ సైన్యవజోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. బండ సైన్య అంటే బండాసురుణ్ణి సైన్యం అనమాట. అంటే వాళ్ళు చాలా దుర్మార్గులు. అంటే బండాసురుడు కాదు, బండాసురుడి దగ్గర చాలా మంది సైన్యం ఉంటారు కదా అండి. వాళ్ళు దేవతల్ని చాలా బాగా ఇబ్బంది పెట్టారన్నమాట. వాళ్ళల్లో చాలా టీమ్స్ లా ఉంటారన్నమాట. అంటే బండాసురుడి దగ్గర ఉండే వాళ్ళే అన్నమాట. వీళ్ళందరూ కూడా రాక్షసులే అన్నమాట, అంటే అసుర బలగాలన్నమాట. వీళ్ళందరూ కూడా బండ సైన్య అంటే వాళ్ళే అన్నమాట. వధ అంటే సంహారం, అంటే ఉద్యుక్త అంటే సిద్ధమై, దానికి సిద్ధపడినానన్నమాట. అంటే శక్తి, దేవి శక్తులు, అంటే అమ్మవారి యొక్క పరివారం ఉంది కదా అండి, దేవతలు అందరూ కూడా ఈ బండ సైన్యాన్ని సంహరించడానికి సిద్ధమై ఉన్నారన్నమాట. విక్రమ అంటే వీరత్వం అండి, హర్షిత అంటే ఆనందపడింది అన్నమాట. అంటే అమ్మవారి ఇక్కడ వాళ్ళ సైన్యము, అమ్మవారి యొక్క సైన్యం ఎంతో మంది ఉన్నారండి. ప్రధాన దళాలు వాణి శక్తులు అనమాట, అంటే వాగ్దేవతలు ఉంటారు. గిరిచక్ర శక్తులు అయితే ఆయుధ శక్తులు అని అంటారు. ఆయుధ శక్తులు అస్త్రశక్తులు అని కూడా అంటారు. అలాగే నిత్య శక్తులు వచ్చి 15 మంది ఉంటారండి. సంపూర్ణ శక్తి సమూహాలు ఉంటాయన్నమాట. అంటే దశమహా విద్యుల యొక్క శక్తులు ఎవరంటే కాళీ, తార, భువనేశ్వరి, త్రిపుర సుందరి, భైరవి, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమలాత్మిక మొదలైనవి అన్నమాట. అంటే ఇలా చాలా మంది ఉంటారండి. అలాగే అష్టమాతృకలు ఉంటారు, విద్యాదేవతలు ఉంటారు, 64 యోగినీలు ఉంటారనమాట. అలాగే నిత్య దేవతలు 15 మంది ఉన్నారు కదా, చంద్రకళల రూపాలండి వాళ్ళు. ఇలా చాలా మంది ఉంటుందన్నమాట అమ్మవారికి శక్తి సేన అనేది. వీళ్ళల్లో కూడా టీమ్స్గా బండాసురుణ్ణి చంపడానికి చాలా రెడీగా, వాళ్ళు పవర్స్తో చాలా ఎనర్జెటిక్గా ఉన్నారన్నమాట. వాళ్ళ సైన్యాన్ని సంహరిస్తూ ఉంటారన్నమాట. అది చూసి అమ్మవారు ఎంతో సంతోషించిందంటండి.
అంతే కదా అండి. ఒక టీచర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్టూడెంట్స్‌కి ఎన్నో నేర్పిస్తాడు. వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా స్టూడెంట్స్ బాగా నేర్చుకొని ఎక్కడైనా వెళ్ళి బాగా పర్ఫార్మ్ చేస్తూ ఉంటే ఆ టీచర్‌కి ఎంత సంతోషం ఉంటుందండి. ఆ విద్య చెప్పిన వాళ్ళకి తెలుస్తుందనమాట. సో, అలాగే అనమాట. అమ్మవారు కూడా తన సేనల్ని చూసి ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు యుద్ధంలో అని అమ్మవారు ఎంతో సంతోషించిందంట. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అంటే నిత్య అంటే ఎప్పుడు అన్నమాట. పరాక్రమ అంటే శౌర్యం అంటే వీరత్వం అన్నమాట. ఆటోప అంటే గొప్పతనం అంటే బలం అన్నమాట. నిరీక్షణ అంటే చూడటం. సముత్సుక అంటే ఉత్సాహంగా ఎదురు చూసే అన్నమాట. అంటే అమ్మవారు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారు మన శక్తి దేవతలందరూ కూడా వాళ్ళ శక్తులు వాళ్ళ యొక్క పరాక్రమాన్ని చూడడానికి అమ్మవారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అంటే చాలా క్యూరియాసిటీతో వీళ్ళు ఎలా చంపుతున్నారు ఏంటి వీళ్ళు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు నేను చూడాలి వీళ్ళ వీరత్వాన్ని అని అమ్మవారు ఎంతగానో ఆసక్తిగా ఉందన్నమాట. ఎంతమంది శక్తి సేనలు ఉన్నారో చూడండి, ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళంతా. ఇక్కడ అమ్మవారు ఒక్కటే వెళ్ళి యుద్ధం చేయలేక కాదండి, అసలు అమ్మవారికి అంత అవసరం లేదు. అమ్మవారి దగ్గర ఉండే శక్తి సేనలు చాలన్నమాట. అంటే వాళ్ళు మేము వెళ్తాం మేము యుద్ధం చేస్తాము అని అలా ఉత్సాహంతో ముందుకొచ్చిన వాళ్ళన్నమాట. అందరూ కూడా మేము ఉన్నాము అని. ఒకసారి నేను ఈ శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి చదివి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. బండాసురుని యొక్క సైన్యాన్ని సంహరించేందుకు చాలామంది శక్తి సేనలు రెడీగా సిద్ధంగా ఉన్నారన్నమాట. అది వాళ్ళ వీరత్వాన్ని చూసి అమ్మవారు చాలా సంతోషిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా వీళ్ళ వీరత్వాన్ని ప్రూవ్ చేసుకునే టైం కోసం అమ్మవారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో నేను చెప్తానండి. ఎవరికైనా లలిత సహస్రనామాలు పూర్తిగా చదివేంత టైం లేదు అని అనుకున్నప్పుడు ఇలా ఏదైనా సరే ఒక శ్లోకాన్ని తీసుకొని ఒక ఇన్ని టైమ్స్ అని పెట్టుకొని ఒక 11 టైమ్స్ కానీ అలా పెట్టుకొని మీరు జపం చేసుకున్నారు అంటే మీకు చాలా మంచిదన్నమాట. శుభ ఫలితాలు ఉంటాయి. అవి ఏంటో నేను చెప్తాను. శత్రువుల పైన విజయం సాధించగలిగే శక్తి లభిస్తుందన్నమాట మనకి. అంటే మనకి ఏదైనా శత్రు భయం, ఎవరైనా మనల్ని ఊరికి ఇబ్బంది పెడుతున్నా మనం తిరిగి వాళ్ళని ఏమీ అనలేకపోవచ్చు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళని మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మనం చాలా నిస్సహాయంగా ఉంటామన్నమాట అలాంటప్పుడు. సో అప్పుడు ఏంటంటే మనకి అలాంటి భయాలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయన్నమాట. వాళ్ళ మీద విజయం సాధించే శక్తి మీకు తప్పకుండా వస్తుంది. మీరు వాళ్ళని చాలా ధైర్యంగా ఎదుర్కోగలరన్నమాట. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఏదో గొడవలు పడి కాదండి, అసలు వాళ్ళు మీ జోలికి రాకుండా అమ్మవారు చేస్తుందన్నమాట. మీరు కూడా అంత ధైర్యంగా ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా మీరు ఫేస్ చేసే ధైర్యాన్ని మీకు అమ్మవారు ఇస్తుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని నిత్యం జపిస్తూ ఉంటామో మన చుట్టూ కూడా అమ్మవారి యొక్క శక్తి సేనలు అందరూ కూడా మనల్ని కాపాడుతూ ఉంటారన్నమాట. ఎక్కడైతే మనం నిత్యం లలిత సహస్రనామాలు పారాయణం అనేది చేస్తూ ఉంటామో అంటే నమ్మకంతో అండి, ఏదో చదివేస్తున్నాము అని కాదు, నమ్మకంతో అమ్మవారిని మనం ధ్యానించుకుంటూ చదువుతూ వెళ్తూ ఉంటామో అక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారంటండి. శక్తి సేనలు అందరూ కూడా అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అని అంటారు. అసలు మనకు అది తలుచుకుంటేనే మనకి ఎలా అనిపిస్తుందండి, ఒళ్ళంతా పులకరిస్తుంది కదా అమ్మవారి గురించి తలుచుకుంటేనే. ఎలాంటి ప్రాబ్లం నుంచి అయినా సరే మనల్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత అమ్మవారిదన్నమాట. అమ్మవారి మీద వదిలేసి మీరు హ్యాపీగా అమ్మవారిని నమ్ముకొని తలుచుకుంటూ మీ పని అనేది కంటిన్యూ చేస్తూనే, అంటే మీరు ఏదైతే చేస్తారో మీ బాధ్యత మీ రెస్పాన్సిబిలిటీ అనేది తప్పకుండా మీరు చేయాల్సిన పని మీరు చేస్తూనే అమ్మవారి మీద నమ్మకం ఉంచారు అంటే ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది అమ్మవారికి చాలా బాగా తెలుసు. కోరిక అనేది కూడా న్యాయంగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఏదో సీఎం అయిపోవాలి అలా అయిపోవాలి అలాంటి కోరికలు కాదు, అది ఆశ అవుతుందన్నమాట. మీకేం కావాలో అమ్మవారికి తెలుసు, అసలు మీరు అడగాల్సిన అవసరమే లేదండి. సో ఇదండి ఇవాళ వీడియో. నా ఒక రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నాకు రీచ్ అవుతుంది కదా ఎంతమందికి నచ్చుతున్నాయి, ఎంతమందికి అర్థమవుతున్నాయి అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి.
ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.